రాయకల్పట్నంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా గుర్తించారని ఆయన అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చారని, ప్రాంతమా పదవా అంటే ప్రాంతానికే ప్రాధాన్యం అన్నారని, ఆయన సేవలను గుర్తించారు. జాతిపితగా ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారని అన్నారు. దశాబ్దాల పోరాటానికి నిలువెత్తు నిదర్శనం కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. తెలంగాణ తొలి దశ ఉద్యమం నుండి పదవి కాంక్ష లేకుండా ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చడంతో పాటు తెలంగాణ జాతిపితగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించినట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. రాయకల్పట్నంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన పాల్గొని బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ మాదిరిగా శాంతియుత పోరాటంలో తెలంగాణ బాపూజీగా గుర్తింపు పొందారని, అందుకే కొండా లక్ష్మణ్ బాపూజీ 3 తరాల వారికి వారధిగా నిలిచారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు వర్ధిల్లాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు వర్ధిల్లాలి. జై పద్మశాలి. మండల అధ్యక్షుడు గాంధీ గారు ఉపాధ్యక్షులు రామస్వామి టీచర్ గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ. మన పెద్దలు జీవన్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి దానికి గద్దెకు ఏ విధంగా మీరు చేసుకున్నా ఎంత ఖర్చైనా నేను చేస్తా అని చెప్పి ఒకే ఒక మాటతో ఆ రోజు చెప్పిన వెంటనే ఆ గద్దె నిర్మాణానికి ఎంత ఖర్చైనా అప్పుడు మన మైపాలు మేమందరం కలిపి ఆ గద్దె నిర్మాణాన్ని అప్పుడు చేపట్టడం జరిగింది. నిజంగా చెప్తున్నా అంటే పద్మశాలకు మనకు ప్రతిగా అండగా ఉండి ప్రతినిత్యం ఏంటంటే సేవనే నా ముఖ్యం అన్నట్టుగా మా పెద్ద జీవరెడ్డి గారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక వివాదం ఉందంటే కనీసం ఆడ కన్నెత్తి కూడా చూడని నాయకులు ఉన్నారు. ఆ వివాదాన్ని పక్కకు పెట్టి కూడా మీకోసం నేను చేస్తానని ఆనాటికెళ్ళి ఈనాటి వరకు కూడా మన వెన్నంటి ఉన్న నాయకులు నిజంగా మేము కృతజ్ఞత తెలియజేస్తాం. అది ఏ ఉద్యమమైనా ఉద్యమకారులకు స్ఫూర్తిదాత కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పక తప్పదంటుంది. ఆనాడు దేశ స్వాతంత్ర ఉద్యమంకెళ్ళి మొదలెడుకొని హైదరాబాద్ రాష్ట్రం నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి కొరకు పోరాటం చేయడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తన ధ్యేయంగా లక్ష్యంగా తొలి దశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో పాటుగా మలి దశ ఉద్యమం చివరి ఉద్యమంలో కూడా భాగస్వాములు కావడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తన జీవిత లక్ష్యంగా ఎంచుకొని ఇవాళ ఉద్యమం ఒక పోరాట స్ఫూర్తితోని యావత్ తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాత అండగా నిలిచినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మనందరికీ ఆదర్శనీయుడు, ఆదర్శ పురుషుడు. వాస్తవంగా తెలంగాణ జాతి పితగా మనం ఎవరైనా గుర్తించాలని చెప్పారంటే అది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పక తప్పదంటే నేను స్వయంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణ జాతి పితగా తొలి దశ ఉద్యమం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఏ విధమైనటువంటి ఒక పదవి కాంక్ష లేకుండా ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని తెలంగాణ జాతి పితగా బిరుదాంకితం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారి జీవితం ఏదైతుందో వీళ్ళ పాఠ్యాంశాలలో పాఠశాల విద్యార్థులకు తెలంగాణ విద్యార్థులకు ఏదైతుందో పాఠ్యాంశాలలో దాన్ని నిక్షేపించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తామని చెప్పండి. అవకాశాలు అందరికీ వైద్య సదుపాయం, ప్రతి నిరుద్యోగ యువకు ఉపాధి అవకాశం, ప్రతి నిరుపేద వర్గాలకు కూడా ఇవన్నీ కల్పించబడ్డప్పుడే మనం ఆశించిన తెలంగాణ లక్ష్యాన్ని నెరవేర్చుకునే వాళ్ళం అవుతామని చెప్పండి. ఆ దిశగా పయనించడంలో భాగంగా రాజకీయాలకు అతీతంగా మనందరం ఇక్కడ ఎవరెవరు ఏ పార్టీ అనేది ప్రధానం కాదు.
ఎవరైనా ఏ పార్టీ అయినా కానీ సామాజిక తెలంగాణ లక్ష్య దిశగా ఆ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఆలోచన విధానం ఆదర్శంగా మరి యొక్క ఆలోచన అనుగుణంగా మనం సామాజిక తెలంగాణను సాధించుకోగలిగినప్పుడే, నిర్మాణం చేసుకోగలిగినప్పుడే మరి బాపూజీ గారికి నివాళులు అర్పించిన వాళ్ళతో ఒక భావనని వ్యక్తం చేస్తూ ఈనాడు నాకు ఈరోజు నిజంగా రాయకల్ పట్టణ కేంద్రంలో ఆ మహనీయుడు గల మహాత్మా గాంధీ తర్వాత బాపూజీ బిరుదాంకితుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి. జాతీయ స్థాయిలో బాపూజీగా బిరుదాంకితులైన వారు మహాత్మా గాంధీ, జాతి పిత, భారత జాతి పిత. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బాపూజీగా బిరుదాంకితులై తెలంగాణ జాతి పితగా గౌరవించబడవలసినటువంటి వారు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారందరం కూడా ఆదర్శంగా తీసుకొని ముందు పోవాలని చెప్పి మరొక్కసారి కోరుతూ